ఇప్పుడే కల్తీ నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. నెయ్యి కల్తీ అయిన మాట వాస్తవం, దాంట్లో ఏమాత్రము డౌట్ లేదు. ఎందుకంటే ఇదివరకు మీరు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల వారు లడ్డు స్వామివారు ప్రసాదం కనుక మనం తీసుకుని వస్తే అది ఎంతో 10 రోజులైనప్పటికీ కూడా దానికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా మనం కంఫర్టబుల్గా ఆ సువాసనలతోటి ఉండేది. కానీ ఈ తర్వాత లాస్ట్ 5 yearsలో మీరు కంపేర్ కనుక చేస్తే అప్పుడే కంప్లీట్గా క్వాలిటీ డిటీరియేట్ అయిపోయిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. డెఫినెట్గా అది కల్తీ జరిగింది. కానీ కల్తీకి కారణము అది ఒకవేళ ఏదైనా యానిమల్కి సంబంధించిందా అనేది నేను చెప్పడం లేదు. బట్ కల్తీ అయింది మాత్రము వాస్తవం. అది మిగిలిన కెమికల్స్ తోటి చేశారా, లేకపోతే ఇంకా వేరే ఆయిల్ దీనికి కలిపి ఆ విధమైన నెయ్యి కింద తయారు చేశారా అనేది ఇంకా టెక్నికల్గా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తేనే కానీ మనకి తెలియదు. అనవసరంగా మనం వేరేది మాట్లాడటం అనేది అప్రాపరియేట్ కాదు. బట్ నివేదిక వచ్చిందని చెప్తున్నారు. కానీ నివేదికలో కూడా నేను కూడా నేనేమి ఎక్స్పర్ట్ని కాదు. కల్తీ జరిగిందా లేదా అనేది నేను టెస్ట్ చేసి నాకు తెలియదు. బట్ పేపర్స్ దాని ప్రకారము ఏదైనా ఒక 10% కనుక కల్తీ ఒక పర్టికులర్ పదార్థాన్ని కనుక కల్తీ జరిగితే దాన్ని ఐడెంటిఫై చేయలేము అని కూడా వచ్చింది. అది యానిమల్ ఫ్యాటా లేకపోతే ఏమిటా అనేది. బట్ అంత అది ఇంకా హై టెక్నికల్ ల్యాబొరేటరీస్ మన దగ్గర లేని వలన ఈ కన్ఫ్యూజన్ అనేది ఉంది. బట్ డెఫినెట్గా నెయ్యి మాత్రం కల్తీ జరిగింది. సరే, గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా వైసీపీ నాయకుల యొక్క పురాణాలు వింటున్నాం మనం, చక్కటి బూతుల పురాణాలు. ఏమంటారు అసలు? ఇది రాజకీయాల్లోకి రావాలంటే భయం వేస్తున్న పరిస్థితి, కూడా యువకులు కొంత మాట్లాడుతున్న పరిస్థితి, ఆందోళన చెందుతున్న పరిస్థితి ఏమంటారు? ఇప్పుడు వైసీపీ వారు కొంతమంది నాయకులు, అందరూ నేను అనటం లేదు, జనరలైజ్ చేయటం లేదు, కొంతమంది వ్యక్తులు ఈ మధ్య కాలంలోనే కాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అత్యంత దారుణంగా మాట్లాడిన విషయము ప్రజలందరూ కూడా గమనించారు. అందుకే మన 2024లో జరిగిన ఎలక్షన్స్లో వారికి తగిన గుణపాఠము ప్రజలే చెప్పడం జరిగింది. అట్లాగే మాటలే కాకుండా చేతలు కూడా వైసీపీ వారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేయటము, గౌరవ ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారి ఇంటిపైన కూడా దాడికి ప్రయత్నం చేయటము, ఆ విధంగా చేసిన వలన 2024 ఎలక్షన్స్లో వైసీపీ అనేది కనుమరుగైపోయే పరిస్థితికి రావడానికి కారణమైంది. అట్లాగే మొన్న ఈ మధ్య కాలంలో గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటల వలన కొంతమంది టీడీపీ వారు వ్యతిరేకంగా చేయటము, వారి ఇంటిపైకి వెళ్ళటము, ఆఫీస్ పైకి వెళ్ళటము, అది కూడా అంత అప్రాపరియేట్ కాదు. ఎందుకంటే ఆయన వెంటనే సరి అయిన పూర్తిగా అన్కండిషనల్ అపాలజీ కనుక చెప్పి ఉంటే అటువంటి పని మళ్ళీ దానిపైన రియాక్షన్ ఉండటం అనేది కరెక్ట్ కాదు. ఏదైనా ఆ ట్రాప్లో ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ వారు పడకూడదు. ఎందుకంటే ఒకసారి పొరపాటున ఏదన్నా మాట్లాడినప్పుడు, నోరు జారిపోయినప్పుడు, మాట జారిపోయినప్పుడు వెంటనే మమ్మల్ని నా క్షమాపణలు చెప్పినప్పుడు దాని తర్వాత కూడా ఇంటిపైకి వెళ్ళటము, ఆ విధమైన సంస్కృతి ఈ కూటమి పార్టీలు మాత్రము చెయ్యరు అని చెప్పి నా యొక్క అభిప్రాయము. చేయకూడదు. ఎందుకంటే దాని వలన మనకి చెడే తప్ప మంచి ఏమీ రాదు. ఏదైనా చట్టం ఉంది, చట్టం ప్రకారము చేసుకుంటుంది. అంటే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేస్తారా, దానికి అబ్సల్యూట్లీ ప్రభుత్వము ఏ విధంగా చేస్తే ఆ విధంగా చేయొచ్చు. అంతేగాని బట్ అందరూ కూడా మనం గమనించవలసిన అవసరం ఉంది. పెద్దలు ఎవరిని కూడా పరుష పదజాలంతో మాట్లాడకూడదు. ఇది ఒకటే కాకుండా ఒక ముఖ్యమంత్రి గారి పైన ఆ విధమైన మాటలు దొల్లటం కూడా అది శోచనీయము. దాన్ని కూడా మేము ఖండిస్తున్నాము. అట్లాగే ఈ ఇళ్లపైకి వెళ్ళి దాడులు చేసి, ఆఫీసులపైకి వెళ్ళి దాడులు చేసే సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. స్టీల్ ప్లాంట్కి
ఒక మంచిగా లాభాలు వచ్చాయి. లాభాలు మనం చూస్తున్నాం. ఇచ్చారు. అలాగే స్టీల్ శాఖ మంత్రి కూడా మన రాష్ట్రానికి చెందినటువంటి సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోకి వచ్చింది, లాభాలు కూడా చూసింది. ఏమంటారు? మేము మొదటి నుంచి తెలియజేసుకుంటున్నాము, ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే భావనతోటే కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు ఎంతో ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కి కేంద్ర మంత్రివర్యులు మన శ్రీనివాస్ వరం గారు, అట్లాగే సహాయ మంత్రి వీరు, యాక్చువల్ మంత్రి గారు కుమారస్వామి గారు కూడా వచ్చి ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుతాము, దానికి పూర్తి సహాయ సహకారాలు ఆర్థికంగా మేము అందిస్తామని చెప్పడము అదే విధంగా కొనసాగింది. తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్ని మంచి భవిష్యత్తుగా తీసుకుని వెళ్ళటానికి పూర్తి ప్రయత్నము కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అట్లాగే స్టీల్ మినిస్ట్రీ వారు చేస్తున్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, అట్లాగే స్టీల్ ప్లాంట్ పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు కొంతమంది. ఇది ఇప్పటికైనా వారు అర్థం చేసుకుని ఏదైతే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము మన ఆంధ్రుల హక్కు అని ఏ విధంగా అనుకున్నామో వారందరి ప్రయోజనాలు దృష్ట్యా పెట్టుకుని ఈ పనులు చేస్తుంది. అందుకు అందరం కూడా మనము సంతోషించవలసిన అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రయోజనాలు వచ్చే విధంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే డేటా సెంటర్స్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్కి 2047 సంవత్సరం వరకు ఇన్కమ్ ట్యాక్స్ రాయితీ ఇవ్వటం అనేది అత్యంత అద్భుతమైన ప్రక్రియ. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. 2047 సంవత్సరం వరకు కూడా ఏదైతే ఇక్కడ విశాఖపట్నంలో ముఖ్యంగా మనకి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, అట్లాగే సిపి వస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టిన ఈరోజు 4,000 కోట్ల రూపాయలు పైబడి బడ్జెట్ అనేటువంటిది చాలా అతి అంచనాలతో కూడుకొని ఉన్నది. వచ్చే ఆదాయం తక్కువను చూపిస్తున్నటువంటి లెక్కలేమో భారీగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది చాలా ఆందోళనకరమైనటువంటిది. రెండోది, ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు చాలా ప్రమాదకరమైనటువంటివి కూడా ఉన్నాయి. అదేమంటే రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటే మేము కొన్ని ప్రతిపాదనలు తీసుకొచ్చారని వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందులో 650 కోట్ల రూపాయలు అప్పు తీసుకురాబోతూ ఉన్నారు. ఈ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. అలాగే రోడ్లని ప్రైవేటీకరణ చేయటాలనేటువంటి ఇందులో ప్రతిపాదన చేశారు. మురికినీటి వ్యవస్థని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఇందులో ప్రతిపాదన చేశారు. అలాగే మురికినీటి ట్రీట్మెంట్ ప్లాంట్లని ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది ఇందులో ప్రతిపాదన అనేటువంటి చేయటం జరిగింది. అమృత స్కీమ్ కింద వచ్చేటటువంటి నిధుల ఆధారంగా వచ్చేటటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి 20 ఏళ్ళు 30 ఏళ్ళకి ప్రైవేటీకరణ చేయాలనేటువంటి కూడా ఇందులో ప్రమాదకరమైనటువంటి నిర్ణయాలు అనేటువంటివి ప్రతిపాదన చేశారు. ఇది విశాఖపట్నం పౌరులకి, ప్రజానీకానికి తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది అనేటువంటిది మేము సిపిఐగా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు, మరో ప్రమాదకరమైనటువంటిది ఈ బడ్జెట్లో జరుగుతుందంటే విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పౌరులు చెల్లించే పన్నులు ఈ మున్సిపాలిటీకి చంద్రబాబు నాయుడు గారు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు దాదాపు పీడీ అకౌంట్లో విశాఖపట్నం మున్సిపాలిటీవి దాదాపు 350 కోట్లు ఉన్నాయి. అలాగే భూములు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సర్ఛార్జీ ఏడాదికి 200 కోట్ల రూపాయలు వస్తాయి జీవీఎంసీకి, దాన్ని తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రాపర్టీ ట్యాక్స్తో కొంత చంద్రబాబు నాయుడు గారు ఉంది. అంతేకాదు, మనందరి 15వ ఆర్థిక సంఘం నిధులు దాదాపు 160 కోట్ల రూపాయలు, అది కూడా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో స్మార్ట్ సిటీ కింద నిధుల్లోని 350 కోట్లు, అది ఇవ్వటం లేదు. అవి కాకుండా ఇప్పుడు ఇంకేం చేశారు, వృత్తి పన్ను ఉంది విశాఖపట్నంలో ప్రజలు కట్టేది, ఏడాదికి 60 కోట్లు వస్తుంది విశాఖపట్నంలో, అది తీసుకెళ్ళిపోయాడు. అంతేకాదు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ అది దాదాపు 30 కోట్లు వస్తుంది, అది ఎత్తుకెళ్ళిపోయాడు. అంటే విశాఖపట్నం మరి అభివృద్ధి ఏమిటి? మరి రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏమైనా రూపాయి ఇస్తుందా? చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత విశాఖపట్నానికి ఒక్క రూపాయి ఇవ్వలేదు 2 ఏళ్ళలో. పైపెచ్చి ఆయన వచ్చినప్పుడల్లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రకరకాల మీటింగులు పెడుతున్నాడు.
ఇంటర్నేషనల్ సదస్సులు అంటున్నారు, ఇన్వెస్ట్మెంట్ సదస్సు అంటున్నాడు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, ఏది రావట్లేదు. భూములన్నీ పోతున్నాయి. అనేక మందికి ఎగ్జంప్షన్స్ ఇస్తున్నారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్ రావాల్సినటువంటి ఆ డబ్బులన్నిటి కూడా బోర్డు చున్నా చుట్టేస్తున్నాడు. అందువల్ల విశాఖపట్నానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని తీసుకొచ్చింది. ఇది విశాఖపట్నం పౌరులకి తీవ్రమైనటువంటి దెబ్బతీస్తుందని మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం. మేము సిపిఎం పార్టీగా గిఫ్ట్ కూపన్లు తిరస్కరించడం జరిగింది. అధికారులు కూడా ఇచ్చాము. అలాగే అందరిని కూడా కోరాము. మేము తిరస్కరించడమే కాదు, తెలుగుదేశం వాళ్ళని కోరాం, అలాగే జనసేన వాళ్ళని కోరాం, బీజేపీ వాళ్ళని కోరాం, అలాగే వైసీపీ వాళ్ళని కూడా కోరాం. వాళ్ళనే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా తీసుకున్నారు. నేను అనేది వాళ్ళు పేదవాళ్ళ, కోట్లు సంపద ఉందండి వాళ్ళ దగ్గర. మరి వాళ్ళు ఎందుకు తీసుకున్నారు నేను అడుగుతున్నాను. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఒక కార్పొరేటర్కి 5 కూపన్లు ఇచ్చారు మాకు ఒక్కొక్కరికి. కానీ మేయర్ గారికి 25 తీసుకున్నారంట. ఏమిటో మరి అందులో న్యాయం. మరి డిప్యూటీ మేయర్కి ఇంకా ఎక్కువ, వానికంటే ఇంకొంచెం. అలాగే స్టాండింగ్ కమిటీ వాళ్ళకి 10 కూపన్లు అంట. ఇంకా కొంతమందికి 15, 20 ఎవరికి దోసినట్టు వాళ్ళు పనిచేసుకున్నారే. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజల డబ్బుని అలా ఎలా విచ్చలవిడిగా చేస్తారని నేను అడుగుతున్నాను. ఏ జవాబుదారితనం ఏదండి? సిఎంఆర్ షాపింగ్ మాల్, బట్టలు కొనుక్కోవచ్చు, చీరలు కొనుక్కోవచ్చు, అబ్బో ఏమేం కొనుక్కోవచ్చు. దాని డేట్లు కూడా ఇచ్చారు. మరి ఇది తప్పుడు పద్ధతి కదా, ప్రజాప్రతినిధులు అవినీతిలో దించటం కదా. ఏమి ఇందులో నిజాయితీ ఉందనేటువంటిది కూటమి మేయర్ గారు, తెలుగుదేశం ఆయన చెప్పాలి. మున్సిపల్ కార్పొరేషన్ చట్టంలో లేదు. మరి లోకేష్ గారి యొక్క రెడ్ బుక్లో ఏమైనా రాశారో మాకు తెలియదు. మరి ఇలాంటి ఇచ్చారని అందుకోసం సిపిఎం మేము తిరస్కరించాం. భవిష్యత్తులో కూడా ఇలాంటివి ఉండకూడదు అనేటువంటి తెలియజేస్తాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.